తెలుగు రాష్ట్రాల్లో సాగు చేయబడుతున్న కూరగాయ పంటల్లో మునగ ఒకసారి నాటితే 2 నుండి 3 సంవత్సరాల పాటు దిగుబడినిస్తుంది. మార్కెట్ రేటులో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఎకరానికి 2 నుంచి 4 లక్షల ఆదాయం పొందొచ్చు. అందుకే చాలా మంది రైతులు మునగ సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఇందుకు అనుగుణంగానే కొంతమంది రైతులు నర్సరీలను ఏర్పాటు చేసి ఉపాధి పొందుతున్నారు. పోషకాల గనిగా పేరు తెచ్చుకున్న మునగ రైతుల పాలిట కల్పవృక్షంగా విరాజిల్లుతోంది. తిన్నవారికి ఆరోగ్యం, పండించిన వారికి లాభాలు అందిస్తోంది. తక్కువ పెట్టుబడితోనే అధిక దిగుబడులు అందిస్తూ అన్నదాతల ఇంట సిరులు కురిపిస్తోంది. అంతేకాదు, మునగ నర్సరీ పెట్టుకున్న రైతులకు కూడా మంచి లాభాలను ఇస్తోంది. మునగ చెట్టులో ప్రతి భాగం ఉపయోగకరమైనదే. వీటి ఆకులు, కాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటి విత్తనాలను ఔషధ పరిశ్రమల్లో వాడతారు. అందుకే వీటికి మార్కెట్లో భారీ డిమాండ్ ఉంటోంది. ఆరోగ్యపరంగానే కాకుండా వ్యాపార పరంగానూ మునగను సాగు చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అందుకే కొంతమంది మునగ నర్సరీ పెట్టుకుని లాభాలు పొందుతున్నారు. ఈ కోవలోనే అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం రింతాడ పంచాయతీకి చెందిన రైతు కృష్ణమూర్తి మునగ నర్సరీ ఏర్పాటు చేసి జిల్లాలోని పలు మండలాల రైతులకు మొక్కలను సరఫరా చేస్తున్నారు. అంతేకాదు, బైబ్యాక్ ఒప్పందంపై నేరుగా రైతుల వద్ద నుంచి పంట దిగుబడులను కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్ లేని సమయంలో కాయలు ఎండిపోయినా వాటిని కూడా కొనుగోలు చేస్తున్నారు. 3 సంవత్సరాల తరువాత పంట తీసివేసే రైతుల వద్ద నుండి మొక్క నుండి వచ్చే దుంపలను కూడా కొనుగోలు చేస్తుండటంతో రైతులు మునగ సాగుకు మొగ్గు చూపుతున్నారు. మునగ ఇది వేస్తున్నామండి మేము నర్సరీ వేసి రైతులకి ఇవ్వాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాము. అంటే రైతుకి ఈచ్ వన్ మొక్క వచ్చి 20 రూపీస్, ఎకరానికి 700 మొక్క పడుద్ది. బైబ్యాక్ సౌకర్యం ఉందండి. కాడ తీసుకుంటాము. కాడ ఒకవేళ వెళ్ళకపోయిన పక్షాన అయితే కాడ ముదిరిన తర్వాత పిక్క తీసుకుంటాము. పిక్క కిలో 200 రూపాయలు. 3 ఇయర్స్ అయిన తర్వాత దుంప తీసుకుంటాము. ఈ మునగ చెట్టుకేమో మొదల్లో దుంప వస్తుంది. ఆ దుంప కిలో వచ్చి 30 నుంచి 50 రూపాయలు దాకా ఉంటుంది. ఒక చెట్టుకు వచ్చి 30 కేజీలు రావచ్చు, 20 కేజీలు రావచ్చు, అట్లా వస్తుంది. ఇది బైబ్యాక్ సౌకర్యం ఉందండి. ముఖ్యంగాను ఈ సంవత్సరం వచ్చి పాడేరు డివిజన్లోన, అదే మన అల్లూరి సీతారామరాజు జిల్లాలో ముంచంగుపుట్టు ఏరియా, ఉక్కుంపేట ఏరియా, నెక్స్ట్ అటువైపు చుట్టుపక్కల నుంచి ఒక 5 మండలాల్లోన ఒక 20 ఎకర్స్ ఇచ్చాము మేము ఆల్రెడీ. ఇప్పుడు ఇంకా ఇటువైపు చింతపల్లి మండలానికి ఇచ్చాము. నెక్స్ట్ జీకవీధి మండలంలోనే అస్ట్రాల్లో నుంచి ఒక 5 ఎకరాలు సాగు చేస్తున్నాం మేము. మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. మీరు మాకు ఆర్డర్ ఇచ్చినటువంటి నెల రోజుల్లో మీకు మొక్క వస్తుంది. కాడ మనకు తెలిసిందే, అది ఆల్రెడీ హోటల్స్కి కానీ దానికి తినడానికి వెళ్ళిపోద్ది. కాడ వెళ్ళలేదనుకోండి, పిక్ వస్తుంది. పిక్క వల్ల ఏంటి వస్తుంది అంటే, మీకు పిక్క దాని ఆయిల్ తీస్తారు. కంపెనీ ఆయిల్ తీసిన తర్వాత ఆ ఆయిల్ 100 గ్రాముల నుంచి 50 గ్రాములు, 100 గ్రాములు, 200 గ్రాములు అలా ఉందండి. ప్రోడక్ట్ ఉందండి. ఆ ప్రోడక్ట్ మీరు వాడినట్టయితే దీర్ఘకాలిక సమస్య అంటే దురద, తామర, గజ్జి ఉన్నా సరే, డాండ్రాప్ ఉన్నా సరే, ఏది ఉన్నా సరే అది అప్లై చేస్తే మీకు 1 మంత్లో కంప్లీట్గా నయమైపోతుంది. అది నాకు తెలిసినది ఒకటి. నెక్స్ట్ ఆకు వచ్చి పౌడర్ అండి. పౌడరు మీరు ఇప్పుడు నెయ్యి తీసుకుంటాం కదా మనం, పౌడర్స్, ఈ కంది పొడి వేసుకుంటాము, రకరకాల పొడులు వేసుకుంటాం. మనకు ఆ అలవాటు ఉంది. కంది పొడి కానీ, నెక్స్ట్ ధనియాల పొడి అటువంటిది వేసుకొని తింటుంటాము. అట్లా కాకుండా ఈ పొడి, ఈ ఆకులు 3 మంత్స్ అయిన తర్వాత 3 నెలల ఆకు, ఆరోగ్యవంతమైన ఆకు తీసుకుంటే మనకు ఏంటి వస్తుందంటే, ఆ ఆకు పొడి చేసుకొని కొంచెం మిరియాలు కానీ కారం పెట్టి వేసి పొడి చేసుకొని మంచి ఆలివ్ ఆయిల్ కానీ ఏదో ఆయిల్ వేసుకొని జస్ట్ అలా కలుపుకొని తింటే మంచి పోషకాలు దొరుకుతాయండి. దీనివల్ల పోషకాలు చాలా అద్భుతంగా వస్తుందండి. ప్రతి వ్యాధికి రోగ నిరోధక శక్తి అనేది చాలా పెంపొందిస్తుందండి ఈ చెట్టు వచ్చి.